గురుగారు, మన పేరు, ప్రతిష్టలు, సిరి సంపదలు ఇవన్నీ భ్రాంతి అని అంటారు. ఇందులో ఆంతర్యాన్ని ఎలా గ్రహించాలి? పెద్దవాళ్ళు దీనికి ఒక తమాషా కథ చెప్పారమ్మా. నిజంగా భ్రాంతే. ఈ కథ విన్న తర్వాత మనకే అనిపిస్తుంది. ఒక రైతు ఉన్నట్ట. ఇది పెద్దవాళ్ళు పురాణ శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం. ఆ రైతుకి ఒక కొడుకున్నాడు. చిన్నతనం, బాగా చిన్న పిల్లాడు. ఈ రైతు పొలంలో ఉన్నాడు. రాత్రి నిద్రపోయాడు. రాత్రి నిద్రపోయిన తర్వాత తెల్లారుజామున ఆ పొలంలో ఏదో పని మీద ఉన్నాడు. రాత్రి నిద్రపోయాడు అక్కడే పొలంలో అనేది మంచి దగ్గర. నిద్రపోయిన తర్వాత పొద్దున్నే బంధువులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి, మీ పిల్లవాడు చనిపోయాడు, ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నటువంటి నీ కొడుకు చనిపోయాడు అని చెప్తే, ఆ రైతు వెంటనే ఏమనాలి? మానవ ప్రకృతితో అయ్యో 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 అని అనాలి కదా. ఏమన్నట్టు ఆ రైతు, రాత్రి నాకు ఒక కల వచ్చింది. కల్లో నేను ఒక మహారాజుని, నాకు బిడ్డ ఉన్నాడు, నాకు కుమారుడు ఉన్నాడు, ఎంతో అల్లారుముద్దుగా పెంచాను, వాడు నా కళ్ళ ముందు చనిపోయాడు. కల పోయింది, ఇప్పుడు లేచాను. ఇప్పుడు చెప్పండి, కలలో చచ్చిపోయినటువంటి ఆ కొడుకు కోసం ఏడవనా? ఇప్పుడు చనిపోయాడు అంటున్నారే, ఈ కొడుకు కోసం ఏడవనా? ఎవరి కోసం నేను ఏడవాలి అన్నట్టు ఆ రైతు. అంటే ఇప్పుడు కళ వచ్చిన మాట ఆ రైతుకు వాస్తవమే కదా, మనకంటే తెలియదు. కానీ ఆ రైతుకు కళ వచ్చింది. ఆ కళలో మహారాజు అయిపోయాడు, ఆ మహారాజుకు కొడుకు చనిపోయాడు. ఇవన్నీ అతనికి మాత్రమే తెలిసినటువంటి అనుభూతి. మరి ఇప్పుడు నేను అతని కోసం ఏడవనా, ఇతని కోసం ఏడవనా? రెండు భ్రాంతి. అది ఎంత భ్రాంతో, కళలాంటి ఈ జీవితం కూడా అంత భ్రాంతే. ఎన్ని జన్మలు ఎత్తానో, ఎన్ని జన్మల్లో నేను ఎందరికీ తండ్రినో, ఎందరికీ కొడుకునో. అన్నమయ్య అంటాడు, ఎన్ని జన్మలో అని చెప్పే మహానుభావుడు అన్నమయ్య కీర్తనల్లో. ఆ రకంగా ఎందరికీ కొడుకు అయి తిని, ఎందరికీ తండ్రిని అయి తిని అంటాడు. కాబట్టి నాకు ఇదంతా భ్రాంతి. పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా భ్రాంతి. ఉన్నదనుకుంటాం, అక్కడ ఉన్నదంతా కూడా శూన్యం. అందరం చెబుతూ ఉంటాం, నాలిక చివరే చెబుతూ ఉంటాం. మనస్సుకి హత్తుకోవాలి. వైరాగ్యం అనేది ఎప్పుడూ కూడా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యంలాగా వైరాగ్యాల్ని మన వాళ్ళందరూ ఎగతాళి చేశారు. అక్కడ ఉన్నంతసేపు ఏముందిరా, శ్మశానానికి మన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఏముంది నాయనా ఇవన్నీ కూడా అనుకుంటాం. మళ్ళీ యథాప్రకారంగా వచ్చిన తర్వాత నాది ఈ రకం ఇదొక దాన్ని ఎక్కిరించారు. పురాణాలు మంచి మాటలు చెప్తే మంచిగా నడవాలనుకుంటాం, మళ్ళీ నడవలేకపోతుంటాం. ఆ రకంగా ప్రసూతి వైరాగ్యం, బిడ్డలు పుట్టినప్పుడు మళ్ళీ బిడ్డ పుట్టకూడదని ప్రసూతి వైరాగ్యం, ఇక మళ్ళీ సంసారం అనేది చేయకూడదని. ఈ రకంగా యథాప్రకారంగా అన్ని కార్యక్రమాలు. కాబట్టి పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని మన వాళ్ళందరూ వెక్కిరించారు. అంటే ఆ వెక్కిరింతల్లో మన మానవ జీవితాన్ని సక్రమంగా మలుచుకునేటువంటి సందేశం ఉంది. కాబట్టి అన్నీ భ్రాంతి. మనిషి ఎప్పుడు సుఖంగా బతకగలడంటే అన్నీ అశాశ్వతము అనేటువంటి ఒక్క పాయింట్ కనుక పట్టుకుంటే, ఆ ఒక్క పంక్తిని కనుక మనం పట్టుకుంటే చాలా హాయిగా బతకగలం. అన్నీ శాశ్వతము, నాకే పేరు వస్తుంది, మనకంటే కూడా ఇంకొకరికి పేరు వస్తుంది, అప్పుడు ఏడుస్తూ కూర్చుంటాం. కాబట్టి పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా అశాశ్వతం అనే భావాన్ని మనసులో ఉంచుకోవాలి. పైకంటే మళ్ళీ కొడతారు. మనసులో ఉంచుకొని తామరాకు మీద పద్మపత్ర మివాంభస, మళ్ళీ భగవద్గీతను ఆశ్రయిద్దాం. పద్మపత్ర మివాంభస, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉందా లేదా అనిపించేటట్లుగా జీవితాన్ని గడపమని పెద్దల సందేశం. పేరు అనంటే ఇతను చాలా గొప్పవాడు అనేటువంటి పేరు రావటం. ప్రతిష్ట అంటే వచ్చినటువంటి పేరును నిలుపుకోవటం. ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా. అంటే లోకంలో ఇతను బాగా రచయిత, ఇతను బాగా పాడతాడు అనేటువంటి పేరు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ప్రతిష్ట, నిలుపుకోవటం. ప్రతిష్ట అంటే చక్కగా ప్రతిష్ట చేశారు, విగ్రహ ప్రతిష్ట చేశారు అంటారు. అంటే వచ్చిన దాన్ని శాశ్వతంగా ఒక చోట ఉంచటం. కాబట్టి ఆ రెండూ కూడా భ్రాంతే అంటున్నాడు. అది అశాశ్వతాన్ని గుర్తుపెట్టుకొని గర్వపడకుండా ఉండు, ఇది ఇందులో సందేశం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.